సేపుల్లో ఉప్పలగుత్తం అల్లవరం మధ్య జరిగే లేడీస్ ఖోఖోని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కొంచెంసేపుల్లో మ్యాచ్ అనేది ప్రారంభం కానుంది. ప్లేయర్స్ అందరూ కూడా ఉన్నారు. ఉప్పలగుత్తం వర్సెస్ అమలాపురం లేడీస్ ఫైనల్ అండి. ఇది కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఫైనల్. ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ ఇప్పుడు ఎవరైతే డిసైడ్ అవుతుంది ఈ మ్యాచ్ తర్వాత. గేమ్ అయితే స్టార్ట్ అయ్యింది. చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే ఎవరికి పాయింట్ వస్తుందో. ఇప్పుడు అల్లవారం వాళ్ళు పాయింట్ స్కోర్ చేస్తారా లేదా? ఎస్, అల్లవారం వాళ్ళు ఒక పాయింట్ అయితే స్కోర్ చేశారు. అల్లవారం ఒక పాయింట్ స్కోర్ చేశారు. అల్లవారం అయితే ఒక పాయింట్ స్కోర్ చేశారు. ఇప్పటికి ఉప్పలగుత్తం వర్సెస్ అల్లవారం. వన్ మినిట్ ఈస్ కంప్లీటెడ్. 1 minute లో ఒక పాయింట్ అయితే వచ్చింది. అవుట్ ఆఫ్ ద లైన్ అయితే వచ్చారు. సో గేమ్ రూల్స్ ప్రకారం అవుట్ అయితే అయ్యారు. ప్రెసెంట్ అయితే ఒక పాయింట్ అయితే అల్లవారం టీంకి ఉంది. చూద్దాం ఇంకా ఎన్ని పాయింట్స్ సాధిస్తారని. టూ పాయింట్స్ టు అల్లవారం టీం. టూ పాయింట్స్ అయితే ఇప్పుడు అల్లవారం టైంకి వచ్చింది. చూద్దాం ఇంకా పాయింట్స్ థర్డ్ పాయింట్ కొంచెం స్టేజింగ్లో ఉన్నారు అల్లవారం టీం. త్రీ మినిట్స్ కంప్లీటెడ్. ప్రజెంట్ 2 పాయింట్స్ అయితే వచ్చాయి అల్లవారం టీంకి. బాగా టైంకి అయితే కన్జ్యూమ్ చేస్తున్నారు ఉప్పలగుత్తం టీం. అవుట్, పర్లేదు. ఇప్పుడు వరకు అయితే బాగా సాధించారు. చాలా 3 పాయింట్స్ అయితే ఇప్పుడు అల్లవారం టీం అయితే వచ్చింది. బట్ ఉప్పలగుత్తం టీంలో కూడా బాగా టైం అయితే కన్జ్యూమ్ చేసి చాలాసేపు 2 పాయింట్కి థర్డ్ పాయింట్కి చాలా టైం పట్టింది. ఇప్పుడు 4th పాయింట్కి చూద్దాం. ఫోర్ మినిట్స్ గేమ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పటికి 3 పాయింట్స్ అయితే వచ్చినాయి. ఫౌల్ అయితే జరిగింది. సో ప్లేయర్ సేఫ్ అయితే అయ్యారు. ఉప్పలగుత్తం టీం కూడా బాగా ప్రదర్శిస్తుంది. వాళ్ళ స్ట్రాటజీస్ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అవుట్ అవ్వకుండా.
చూద్దాం 4th పాయింట్ కోసం అల్లవరం చేస్తుందా లేదా అని. ఉప్పులగుత్తం వర్సెస్ అల్లవరం ఆడుతుంది. ఫైవ్ మినిట్స్ అయితే కంప్లీట్ అయింది గేమ్లో. ఇప్పటికి 4 పాయింట్స్ అయితే సాధించారు అల్లవరం టీం. వెరీ గ్రేట్, వెరీ గ్రేట్. ఎందుకంటే ఉప్పులగుత్తం వాళ్ళు కూడా అసలు దగ్గరలో కూడా తప్పించుకుంటున్నారు. దే ఆర్ వెరీ గ్రేట్. మంచి స్ట్రాటజీ అయితే కనబరుస్తున్నారు ఉప్పులగుత్తం టీం. చూద్దాం 5th పాయింట్ కోసం సాధిస్తారా లేదా. ఫిఫ్త్ పాయింట్ అయితే వచ్చింది అల్లవరం టీంకి. 5th పాయింట్ అయితే వచ్చింది అల్లవరం టీంకి. లాస్ట్ ఇంకో 1 మినిట్ ఉంది. చూద్దాం ఈ 1 మినిట్లోనే పట్టుకుంటారు లేదా అనేది అల్లవరం టీం. తగల 6th పాయింట్ 1 పాయింట్ అయితే వచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే ఫస్ట్ రన్ అయితే అయ్యింది. ఇప్పుడు స్కోర్స్ కూడా తెలుసుకుందాం ఒకసారి. అంటే అఫీషియల్ స్కోర్ ఏంటి అంటే అని తెలుసుకుందాం కొంచెం సేపు ఇప్పుడు వెళ్ళి. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే కంప్లీట్ అయినాయి చెప్పాను కదా. అల్లవరం వర్సెస్ ఉప్పులగుత్తానికి. అల్లవరానికి 5 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ రన్ అయితే మొదలవుతుంది ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఆ సెకండ్ రన్ ఎలా ఉంటుంది ఏంటనేది ఆసక్తిగా కూడా చూద్దాం కొంచెంసేపుల్లో. గేమ్ స్టార్ట్స్. ఫస్ట్ ఇన్నింగ్స్లో సెకండ్ రన్. ఉప్పులగుత్తం వాళ్ళకి పాయింట్స్ అయితే వస్తాయి ఇప్పుడు నుంచి. వాళ్ళు ఇప్పుడు అల్లవరం 5 పాయింట్స్లో ఉన్నారు. చూద్దాం ఇప్పుడు ఏమైనా వీళ్ళు ఎన్ని పాయింట్స్ సాధిస్తారనేది. ఫస్ట్ 1 పాయింట్ సాధించారు. 1 పాయింట్ సాధించారు ఉప్పులగుత్తం టీం. సో చూస్తున్నారు, చేంజింగ్ చేస్తున్నారు ఉప్పులగుత్తం టీం, అల్లవరం టీం. చూద్దాం ఉప్పులగుత్తానికి 1 పాయింట్ అయినా వస్తుంది రాదు ఇప్పటికి. ఇంకైతే ప్రజెంట్ అయితే 1 పాయింట్ కూడా రాలేదు ఉప్పులగుత్తం టీంకి. ఉప్పులగుత్తం టీంకి పాయింట్స్ ఇంకా అయితే రాలేదు. చూద్దాం ఏమైనా వస్తుందేమో. చూద్దాం ఇప్పుడు ప్రజెంట్ అయితే 1 పాయింట్ రాలేదు. 5 పాయింట్స్ అయితే సేవ్ చేయాలి ఉప్పులగుత్తం టీం. వాళ్ళ టీం మీద హోప్స్ ఉన్నాయి. చూద్దాం ఏమవుతుందో.
ఇంకొక పాయింట్ కూడా రాలేదు. ట్రై చేస్తున్నారు ఉప్పలగుత్తం వాళ్ళు. చూద్దాం ఏమవుతుందో. ఫైనల్ మ్యాచ్ ఇది. మరి చూద్దాం ఏమి వస్తే జరుగుతుందో. ఇంకా పాయింట్ అయితే రాలేదు. దే ఆర్ చేసింగ్ ఫర్ ద పాయింట్. కొంచెం స్ట్రాటజీ అయితే మిస్ అయినట్టు ఉంది. బట్ చూద్దాం. ఇంకొక పాయింట్ అయితే రాలేదు ఉప్పలగుత్తానికి. చూద్దాం ఏమవుతుందో. వీళ్ళు కూడా చాలా స్ట్రాటజిక్గా ఆడుతున్నారు అల్లవారం టీం. అల్లవారం 5 పాయింట్స్ లీడ్లో ఉన్నారు ప్రస్తుతం అయితే. Five minutes completed. 5 minutes completed. ఒక పాయింట్ కూడా రాలేదు ఇంకా. చూద్దాం ఏమైనా ఉప్పలగుత్తం టీంకి వస్తుందేమో. ఉప్పలగుత్తం టీం చేసింగ్ ఫర్ ద పాయింట్స్. minus Dikshita minus karje ట్రైంగ్ ఫర్ ద పాయింట్. చాలా ట్రై చేస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. ట్రై చేస్తున్నారు ఉప్పలగుత్తం వాళ్ళు. ట్రై చేస్తున్నారు ఒక పాయింట్ కోసం. ప్రజెంట్ ఒక పాయింట్ కోసం ఇంకా ఉప్పలగుత్తం టీం అయితే ట్రై చేస్తుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఒక పాయింట్ కూడా సాధించలేదు. సో సెకండ్ ఇన్నింగ్స్ ఏమైనా ఉంటుందా లేదో తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే అల్లవరం వాళ్ళు లీడింగ్లో ఉన్నారు. చూద్దాం ఏమవుతుంది అనేది. గేమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ అల్లవరం వాళ్ళకి పాయింట్స్ ఎన్ని వస్తాయని చూడాలి. ఎందుకంటే ఇది సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ టర్మ్. ఇప్పుడు కొంచెం స్ట్రాటజిక్గా ఆడుతున్నారు అనిపిస్తుంది. బట్ చూద్దాం ఏమవుతుంది అనేది.
ఏం మాట్లాడలేదు. చూద్దాం ఇప్పుడు ఏమైనా అల్లవరం వాళ్ళకి ఏమైనా పాయింట్స్ వస్తుందా రాదని. వా గ్రేట్ 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 బాగానే ఆడుతున్నారు. చూద్దాం చూద్దాం. బాగానే ఆడుతున్నారు, చాలా స్ట్రాటజిక్గా ఆడుతున్నారు. ఈ 5 పాయింట్స్ వీళ్ళు చాలా ఇంపార్టెంట్. ఈ టైం అయితే వీళ్ళు ఒక్క పాయింట్ కూడా సాధించలేకుండా చేయాలి. అప్పుడే మీ వీళ్ళకి నెక్స్ట్ ఉప్పులకొత్తానికి కొంచెం ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా చూసారా మంచి ఫన్ సెర్చ్ జరుగుతున్నాయి. అంటే ఎంపైర్స్ మధ్య ఫన్ అయితే ఇంకా ఒక పాయింట్ కూడా సాధించాలి. చూద్దాం. వీళ్ళు ఇంకా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఒక్క పాయింట్ కూడా సాధించకుండా ఉండడం అలవారం వాళ్ళు. వెరీ గ్రేట్ వెరీ గ్రేట్. ఒక్క పాయింట్ కూడా పొరుగు ఇవ్వలేదు. చూద్దాం ఇప్పుడు కొత్త వాళ్ళు అలా కాన్స్టెన్స్ ఉంచుతారా, 5 పాయింట్స్ ఇంకా ఇంక్రీజ్ చేస్తారనేది. ఓ చూద్దాం. ఒక పాయింట్ అయితే వచ్చింది. సారీ ఒక పాయింట్ రాలేదు ఇంకా ఒక పాయింట్ అయితే రాలేదు. ఇప్పుడు అల్లవరం వాళ్ళకి చూద్దాం. ఇప్పుడు ఒక పాయింట్ లేదు, ఒక పాయింట్ ఇంకా రాలేదు. చూద్దాం. ఇప్పుడు చాలా రసవత్తరంగా అయితే గేమ్ జరుగుతుంది. అంటే ఏమవుతుందని గేమ్ అయితే జరుగుతుంది. మొత్తం వాళ్ళు చాలా అంటే అసలు వాళ్ళు పాయింట్స్ వెళ్ళకుండా వాళ్ళు చాలా స్ట్రాటజిక్గా ఆడుతున్నారు. తీసుకుంటారు కదా అయితేనే వాళ్ళు ఎదురు దిక్కున ఉన్నారు. పైకి అక్కడ ఫ్రీజ్ మైనస్ అంటే నాట్ టచ్, ఇంకా టచ్ అయితే అవ్వలేదు. ఒక పాయింట్ కూడా రాలేదు. ప్రజెంట్ అయితే బాగా ఆడుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్లో సూపర్ చాలా బాగా ఆడుతున్నారు. ఇద్దరు కూడా చేసి చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా చేసి చేస్తున్నారు. ఐ మీన్స్ అలవారం వాళ్ళు కూడా చేసి చేస్తున్నారు. ఇప్పుడు ఒక పాయింట్ కూడా రాలేదు. చూద్దాం ఒక పాయింట్ అయినా వస్తుందా రాదా అని. సెకండ్ ఇన్నింగ్స్లో లాస్ట్ 1 మినిట్ చాలా జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే పోరుకు బాగా కాపాడుకుంటూ వచ్చి చాలా ఎఫెక్ట్ అయితే పెట్టారు. వీళ్ళు ఎఫెక్ట్ అసలు వదర కాకూడదు. ఎందుకంటే పాపం ఒక పాయింట్ కూడా. వెరీ గ్రేట్ ఉప్పలకొత్తం టీం వెరీ గ్రేట్. బాగా ఆడుతున్నారు. మంచి స్ట్రాటజీ అయితే ప్లే చేశారు.
ఒక పాయింట్ అయితే వచ్చింది. లాస్ట్కి అయితే అలవరం వాళ్ళు ఒక పాయింట్ సాధించారు. ఈ ఒక పాయింట్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోకుండా ఉంటే కనుక వీళ్ళకి ఉప్పులగొత్తం వాళ్ళకి ఫేవర్ అవుతుంది, లేకపోతే అలవరం వాళ్ళకి ఫేవర్ అవుతుంది. చూద్దాం లాస్ట్ 1 minute ఏమవుతుంది అనేది. ఒక పాయింట్ సాధించారు, బట్ అల్లవరం వాళ్ళు చూద్దాం ఇంకెన్ని పాయింట్స్ సాధించగలరు. టూ పాయింట్స్ అయితే వచ్చింది అల్లవరం వాళ్ళకి. చూద్దాం ఇంకేమైనా పాయింట్స్ సాధించగలరా. 2 points సాధించారు. ఎస్ 2 points వచ్చినాయి, కానీ చాలా బాగా ఆడారు వీళ్ళు కూడా. ఉప్పులగొత్తం వాళ్ళ పీటీస్ కానీ వాళ్ళ గైడెన్స్ కూడా చూశారు. ఇప్పుడు 7 points ఉన్నాయి లీడింగ్ లో. సో 7 points ఉన్నాయి. ఈ 7 points ని చేసి చేయగలరా అని చూడాలి. ఏమవుతుందో కొంచెంసేపట్లో మళ్ళీ కూడా ప్రారంభిద్దాం. 7 points అయితే వీళ్ళు చేయాలి. చూద్దాం చేసి చేయగలరా లేదో 7 points ని. గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు అమలాపురం వాళ్ళు అల్లవరం వాళ్ళు ఏ పాయింట్స్ సాధిస్తారు అని చూడాలి. ఉప్పులగొత్తం వాళ్ళకి పాయింట్స్ రావాలి. 7 points. చూద్దాం ఎన్ని పాయింట్స్ వస్తాయో. ప్రజెంట్ అయితే 1 point కూడా రాలేదు. చూద్దాం. వీళ్ళకి 7 points రావాలి. వీళ్ళు విన్ అవ్వాలంటే పాపం వాళ్ళు ట్రై చేస్తున్నారు. సెవెన్ పాయింట్స్ రావాలి. చూద్దాం. ఇప్పుడు అయితే ఇంకా 1 point రాలేదు. లైన్ అమ్మ గోపవరం ఆడోళ్ళు మళ్ళీ లేనేస్తున్నారు. అది ఎందుకు పెట్టుకుంటారు అర్థం. టూ మినిట్స్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు అయితే 1 point కూడా రాలేదు. 2 minutes అయితే అయింది. ఇంకా 1 point కూడా రాలేదు. సబ్జెక్ట్ చేశారు. ఒక పాయింట్ చూద్దాం ఏమైనా వస్తుందా. 7 points లో కనీసం 8 points సాధిస్తారా. కోర్సు లైన్ తెచ్చుకోండి. తగ్గితే సరిపోతాయి. పడిపోయింది కదా. 1 point అయితే వచ్చింది. ఇంకా 6 points రావాలి. మైనస్ అంటే అది 1 point కూడా రాలేదు. 1 point అయితే వచ్చింది. ఇంకా 6 points రావాలి. 6 points 6 points 6 points 6 points రావాలి. ఇంకా చూద్దాం వస్తుంది రాదో. లైన్ కో
ఇంకా కొన్ని మిడ్స్ ఉంది చూద్దాం. ఇంకా 6 పాయింట్స్ అయితే రావాలి. 6 పాయింట్స్ సాధించగలరా లేదా? ఇంకో ఇది మోటరా ఎప్పుడు రా అయ్యో చూద్దాం. ఇంకా 6 పాయింట్స్ కావాలి. అల్లవరం వాళ్ళు అయితే ప్రజెంట్ లీడ్లో ఉన్నారు. అల్లవరం టీం అయితే లైన్ కోతే ప్రతిసారి వచ్చింది. ఇంకా కొద్ది నిమిషాలు గేమ్ మాత్రం ఉంది. ఇంకా 6 పాయింట్స్ అయితే రావాలి. చూద్దాం మరి 6 పాయింట్స్ సాధించగలరా లేదా అని ఉపయోగం వాళ్ళు. సపోజ్ 6 పాయింట్స్ కనుక సాధించలేకపోతే కనుక అల్లవరం టీం అనేది ఈ రోజున ఫైనల్లో గెలిచి నెక్స్ట్ గేమ్స్ కూడా ఇంకా ఎలిజిబుల్ ఉంటారు. ఉపయోగం వాళ్ళు ఈ సపోజ్ గేమ్ ఓడిపోయినా కూడా నెక్స్ట్ గేమ్కి అయితే సెకండ్ ప్లేస్లో ఉంటారు. లాస్ట్ 15 సెకండ్స్ మాత్రం ఉన్నాయి. 15 సెకండ్లు మాత్రమే 6 పాయింట్స్ రావాలి. సో ఒక పాయింట్ ఇంకొక పాయింట్ వచ్చింది. ఇంకా మనకి కావాల్సినవి అంటే ఉపయోగం వాళ్ళకి కావాల్సినవి ఇంకా 4 పాయింట్లు. 4 ఆ గేమ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే అల్లవరం వాళ్ళు విన్ అయ్యారు. విన్నింగ్ టీంలో కూడా మనం ఒకసారి ఫోటో కూడా ఇద్దరు కూడా ఆడారు బాగానే ఇద్దరు టీంలు కూడా. సో ఇద్దరు టీంలు కూడా స్పోర్ట్స్ మ్యాన్షిప్ ప్రకారంగా ఇద్దరు టీంలు సరే టీంలు అయితే కాంగ్రెస్ చెప్పుకున్నాం చూస్తూ ఉంటామండి. ఇప్పుడు విన్నింగ్ టీం యొక్క ఆనందాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో నియోజకవర్గంగా ఇప్పటికి ఖోఖో స్థాయిలో నియోజకవర్గంగా ఫస్ట్ ప్లేస్లో వీళ్ళు నిలిచి ఉన్నారు. వాళ్ళ అఫీషియల్స్ కానీ పీటీస్ కూడా ఇక్కడ మనం ప్రజెంట్ చేస్తున్నాం. వీళ్ళు నెక్స్ట్ మళ్ళీ కూడా నెక్స్ట్ లెవెల్కి కూడా క్వాలిఫై అయ్యి ఉన్నారు. నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఖోఖోలో ఫస్ట్ అల్లవరం మండలం, సెకండ్ ఉప్పలగొత్త మండలం, థర్డ్ అమలాపురం. వీళ్ళు ప్రైజ్ మనీస్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది.